దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు అని అర్థం. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ఈ పత్రిక రాస్తున్నాడంటే, అంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారు అనగా. అంటే సువార్త నిమిత్తము పౌలు గారిని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో విశ్వాసులందరినీ కూడా దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. సువార్త సేవకులను ప్రత్యేకంగా మరి ఆయన కొరకు పిలువబడిన వారందరినీ ఏర్పాటు చేసుకున్నాడంటే, ఆయన దేవుడు ఏం చేస్తాడంటే ఆయన సువార్త కొరకు పిలుస్తాడు కొంతమందిని. ఆ పిలుపుని అందుకొని ఆ సేవ చేసే వారందరి కొరకు ఈ సువార్త అనేది దేవుడు మనకు ముందుగా అనుగ్రహించాడనమాట. ఈ సువార్త మా దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మరి మనకి ఎట్లా వచ్చిందంటే, యేసుక్రీస్తు విషయమైన సువార్త పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు దేవుడు. ముందుగానే వాగ్దానం చేశాడు. మరి ఈ సువార్త అంటే ఏంటి? ఆ సువార్త ఆది యందు వాక్యం ఉండని, వాక్యము దేవుని యొద్ద ఉండని, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడు. ఆ సువార్త ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాడు. అంటే యేసు ప్రభు వారు ఏ విధంగా ఈ లోకానికి వస్తారు, ఎలా రక్షిస్తారు మానవులని, మరి ఆ కుమార్ని కార్యం ఏంటి, పరిశుద్ధాత్మ కార్యం ఏంటి, అదంతా కూడా ఈ సువార్తను గురించి ముందుగానే ప్రవక్తల ద్వారా మరి ఆయన వాగ్దానం చేశాడనమాట. మరి యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానంగా ఉన్నాడు, కానీ ఆయన యోధా వంశంలో జన్మించాడు. శరీరాన్ని బట్టి చూస్తే ఫిజికల్ గా ఆయన దావీదు సంతానం, కానీ మృతుల్లో నుండి ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఆయన ఈ లోకానికి మానవ రూపంలో వచ్చి ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడైనందున పరిశుద్ధాత్మ ఆత్మను బట్టి, ఆయన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపింపబడ్డాడు. ఆయన దేవుని కుమారుడని నిరూపింపబడ్డాడు. ఎందుకంటే పునరుద్ధారుడై లేచాడు కాబట్టి దేవుని కుమారుడిగా. ఈ లోకంలో ఉన్నప్పుడు మనుష్య కుమారునిగా, సంపూర్ణ మానవునిగా ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మరణం పొంది ఆయన శ్రమలు మన కొరకు ఆ శ్రమలు అనుభవించి శిలువలో తన ప్రాణం పెట్టి రక్తం కార్చి మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడనమాట. కాబట్టి ఆయన మరి మానవ రూపములో ఆయన ప్రతి శిక్షను మనం పొందాల్సిన ఆ శిక్షను ఆయన అనుభవించాడు. దేవుని కుమారుడిగా ప్రభావంతో ఆయన మరలా మరి 3వ దినమున లేవటాన్ని బట్టి, అంటే పునరుద్ధానుడైనందున ఆయన దేవుని కుమారుడిగా నిరూపింపబడ్డాడనమాట. కాబట్టి ఈయన నామో నిమిత్తము సమస్త జనులు ఆ విశ్వాసమునకు విధేయులగునట్లు, అంటే దాన్ని నమ్మాలి మనం. మన ప్రభు అయిన మన దేవుడు నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, తన ఏకైక కుమారుని మరి అద్వితీయ దేవుడు, సత్య దేవుడు తన ఏకైక కుమారుని మన కొరకు పంపించాడు అని, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఒక విమోచన క్రయధనము చెల్లించాడు అనే విషయాన్ని మనం నమ్మాలి. ఆయన మరలా తిరిగి రానయ్యున్నాడు, ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చాడు, ఆయనే నిజమైన దేవుడు, మనల్ని మళ్ళా ఆయన యొద్దకు ఉండటానికి తీసుకొని పోతాడు. ఇవంతా కూడా ఈ సువార్త అనేది మనము నమ్మాలన్నమాట. ఆ విశ్వాసానికి విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులతోనూ పొందితిమి అని పౌలు చెప్తున్నాడు. ఈ పౌలు శిష్యులు మరి అపోస్తులందరూ కూడా ఏమంటున్నారంటే, ఈ విశ్వాసానికి విధేయులగినట్లు మేము ఆ కృపను అపోస్తులత్వాన్ని మేము పొందాము అంటున్నారు. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డారు. కాబట్టి మనందరం కూడా వారిలో ఒకరిగా ఉండి ఆయన సువార్త సేవ చేయటానికి, ఆయన సువార్తను ప్రకటించటానికి, యేసుక్రీస్తు వారుగా ఉండటానికి మనందరము కూడా, యేసుక్రీస్తు దాసులుగా ఉండటానికి మనందరం కూడా పిలువబడ్డామన్నమాట. మరి ఈ పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారికి అందరికీ పరిశుద్ధుడు అనే మాట ఆంతర్యం ఏంటంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారు అని అర్థం. అనగా దేవుని సువార్త నిమిత్తము పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మరి విశ్వాసులందరినీ కూడా ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటాడనమాట. మరి ఈనాటి మన అంశం ఏంటంటే సువార్త. ఈనాటి మన అంశము సువార్త. ప్రస్తుత పరిస్థితుల్లో సువార్త
మరి అనేక విధాలుగా ప్రకటించబడుతుందని మనకు తెలుసు. ఇంటింటి సువార్త ఉంది. మరి బైబిల్ సొసైటీ వాళ్ళు ఉన్నారు. గిడియన్స్ బైబిల్ సువార్త, తర్వాత తర్వాత ఇంకా ఫీబా రేడియో ద్వారా పరిచర్య, ఇంకా కరపత్రాల ద్వారా పరిచర్య జరుగుతుంది. రేడియో ద్వారా, టీవీల ద్వారా అనేక వ్యయ ప్రయాసలకు వచ్చి మరి సువార్త అందని ప్రదేశాలకు కూడా కొంతమంది సేవకులు, మరి విశ్వవాణి అలాంటి సంస్థల వారు మారుమూల గ్రామాలకు, అడవి ప్రదేశాలకు, కొండ ప్రదేశాలకు, ఆ దారులు కూడా లేని, బాటలు కూడా లేని ఆ కొండలలో ఉన్న ఆ వారి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించి అనాగరికులైన వారి యొద్దకు వెళ్ళి వారికి నాగరికత నేర్పించి దేవుని సువార్త ప్రకటించి ఎంతో సేవ చేసి వారికి ఆలయాలు నిర్మిస్తున్నారు. అక్కడ మరి ఎంతో మందిని దేవుని వైపుకి మారుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఈనాడు ఎన్నో విధాలుగా సువార్త విరివిగా ప్రకటించబడుతూ ఉందన్నమాట. మనకు సువార్తలు 4 ఉన్నాయని మనకు తెలుసు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, మరి యోహాను సువార్త. ఈ మత్తయి సువార్త గ్రంథకర్త ఎవరంటే మత్తయి గారే. మరి ఈ మత్తయి సువార్తలో మరి యేసును గురించి రాజుగా, అంటే మెస్సయ్యగా, రాజుగా ప్రకటించబడి, అంటే సువార్త చెప్పబడింది అనమాట. ఈ సువార్త రచించిన కాలం ఎంత అంటే క్రీస్తు శకము 60వ శతాబ్దంలో మత్తయి సువార్త రాయబడింది. మార్కు సువార్తకు వచ్చేసరికి గ్రంథకర్త ఎవరంటే మార్కు గారే. ఇక్కడ దేవుని మరి యేసు ప్రభువుని సేవకుడైన కుమారుడుగా, అంటే యేసు సేవకుడైన దేవుని కుమారుడుగా ఇందులో యేసుక్రీస్తుని సేవకుడుగా మరి ఇక్కడ రచించటం జరిగింది. ఇక్కడ చెప్పటం, బోధించటం జరిగింది. రచనా కాలం క్రీస్తు శకం 55 నుండి 65 మధ్య కాలంలో ఉందన్నమాట. మరి ఈ తర్వాత మూడవది లూకాసు వార్త. ఈ లూకాసు వార్త రచయిత లూకా గారు. ఈయన మరి అపోస్తుల కార్యాలు కూడా రచించారు. ఈయన వైద్యుడు కూడా. మరి ఇక్కడ ఈ సువార్తలో ఈయన ఉద్దేశం ఏంటంటే యేసు దైవ మానవ రక్షకుడుగా ఈయన మరి రచించాడు. దైవ మానవ రక్షకుడుగా ఈయన మరి ప్రకటించాడనమాట. రచనా కాలం ఏమో క్రీస్తు శకం 60 నుండి 63 మధ్య కాలంలో ఈ లూకా సువార్త వ్రాయబడింది. తర్వాత యోహాను సువార్త గ్రంథకర్త యోహాను గారు. ఈ యోహాను శిష్యుడైన యోహాను. ఈ యోహాను గారు మరి మొదటి యోహాను అంటే యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక అని 3 పత్రికలు, యోహాను సువార్త, వాళ్ళ ప్రకటన గ్రంథం కూడా రచించాడు ఈయన. మరి ఈ యోహాను సువార్తలో యేసుని దేవుని కుమారుడుగా మరి ఇక్కడ మరి నిరూపించటం జరిగింది, రచించటం జరిగింది. రచనా కాలం క్రీస్తు శకం 80 నుండి 95 మధ్య కాలంలో ఈ యోహాను సువార్త రచించబడింది. మరి మనం క్రొత్త నిబంధన గ్రంథాన్ని గనక మనం పరిశీలించి చూస్తే 9 రకాల సువార్తలు మనం గమనించగలం. మనకున్నది 4 సువార్తలే. కానీ క్రొత్త నిబంధనలో మనం కనుక గమనించినట్లయితే మొత్తం 9 రకాల సువార్తలు మనం గమనిస్తాం అన్నమాట. మొట్టమొదటిది దేవుని సువార్త, రెండవది యేసుక్రీస్తు సువార్త, మూడవది రక్షణ సువార్త, నాలుగవది నీతి సువార్త, ఐదవది సమాధాన సువార్త, ఆరవది మహిమగల సువార్త, ఏడవది డిస్కనెక్ట్ అయింది. అక్కడ సిగ్నల్ ఉంటది కదా మెయిన్ గేట్ దగ్గర. వినిపిస్తుందండి అందరికి? వినిపిస్తుంది. తర్వాత ఆరవది మహిమగల సువార్త, ఏడవది రాజ్య సువార్త, ఎనిమిదవది నిత్య సువార్త, తొమ్మిదవది భిన్నమైన సువార్త. ఈ విధంగా సువార్తలో మరి అన్ని ఒక్కొక్క విధంగా సువార్తని విశ్లేషించటం క్రొత్త నిబంధనలో జరిగింది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని సువార్త. ఈ దేవుని సువార్త రోమా 1:1-2 వచనాలు చదువమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనములు. యేసుక్రీస్తు
యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. కాబట్టి ఈ యేసుక్రీస్తు దాసుడు అపోస్తులుడుగా ఉండటానికి పిలువబడిన ఈ పౌలు ఈ దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడే రోమాలో ఈ దేవుని సువార్తను ప్రకటించాడంట. ఈ దేవుని సువార్తను రోమాలో ఉన్న ప్రియులకు ప్రకటించట కొరకు ఈ దేవుడు ఏం చేశాడంటే పౌలును ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దేవుని సువార్త అంటే ఏంటి? దేవుడు మరి ఆయన త్రియేక దేవుడై ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు. మరి అట్లాగే ఆదిలోనే ఆయన సృష్టిని చేశాడు. ఆయన సృష్టికర్త, ఆయన నిజమైన దేవుడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా ఉన్నాడు. ఆయన మనకు ఆత్మను అనుగ్రహించే దేవుడు. తన కుమారుని మన కొరకు పంపించాడు. ఆయన మనల్ని సృష్టించాడు. ఆయన మరి మనం ఆయన ఆజ్ఞ అతిక్రమించి ఆయన నుంచి దూరం అయిపోయినప్పుడు మరలా ఆయనతో సమాధాన పడటానికి తన ఏకైక కుమారుని పంపించాడు. కాబట్టి ఆయన నిజమైన దేవుడు. ఆయన దేవుడైన యెహోవా. ఆయన పేరు దేవుడైన యెహోవా. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయనే సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ఆయన త్రియేక దేవుడిగా ఇలా మరి త్రిత్వంలో ఏకత్వం అంటే ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒకే దేవుడు. ముగ్గురు వ్యక్తులుగా మరి పని చేసిన నిరూపించబడిన ఒకే దేవుడు, ఒకే ఆత్మ. ముగ్గురు వ్యక్తులుగా నిరూపించబడిన దేవుడు అన్నమాట. ఉన్న త్రియేక దేవుడు అంటారు. కాబట్టి త్రిత్వంలో ఏకత్వం. ఈ సువార్తను ఈ విధంగా మరి ప్రకటించటానికి మొట్టమొదటి నుంచి సృష్టికర్త నుంచి మరి తీసుకొని ఆ సువార్తను ప్రకటించటానికి, అదే దేవుని సువార్తను ప్రకటించటానికి మరి పౌలు గారు రోమియోలకు అందరికీ కూడా మరి అక్కడ ఉన్న విశ్వాసులకు ప్రకటించటానికి సిద్ధపడ్డాడు అనమాట. తర్వాత 1 దెస్సలోనికైలు 2:8. దెస్సలోనికైలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గల వారమై దేవుని సువార్త మాత్రం కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. కాబట్టి ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? ఈ దేవుని సువార్త కాకుండా వేరే సువార్తలు మేం ప్రకటించము. ఈ సువార్తను మాత్రమే ప్రకటించటానికి, మా ప్రాణాలు కూడా అర్పించటానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మీరు మాకు బహు ప్రియులు అని చెప్పి ఆ దెస్సలోనికైలకు పత్రిక వ్రాస్తూ, మరి ఎందుకంటే పౌలు గారు అనేక సంఘాలు స్థాపించాడు మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ వీరికి రాస్తూ అంటున్నాడు, ఈ దేవుని సువార్తను ప్రకటించడానికి మా ప్రాణాలు కూడా ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉంటాం అంటున్నాడు. ఈ దేవుని సువార్త మళ్ళా 2 రకాలుగా చెప్పబడింది. మొదటిది ఏంటంటే దేవుని కృపా సువార్త. దేవుని కృపా సువార్త. అపోస్తుల కార్యములు 20:24 చూడమ్మా. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. కాబట్టి ఈ కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇవ్వాలని చెప్పి మరి పౌలు గారు మరి నా పరుగును ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలని, నా పరుగును తుదముట్టించాలంటే ఆ యేసుక్రీస్తుని గూర్చిన ఆ కృప, దేవుని కృప. ఆ దేవుని కృప ఏంటి? ఆయన ఏకైక కుమారుడిని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే మనం మన అపరాధముల చేతను, మన పాపముల చేతను చచ్చిన వారంగా ఉన్నప్పుడు ఆ క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించటానికి ఆయన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేవుడు మరి అంత ప్రేమ కలిగిన, అంత కృప కలిగిన దేవుడు అన్నమాట. అయ్యో, నేను సృష్టించుకున్న నా బిడ్డలు ఈ విధంగా నశించిపోతూ ఉన్నారే, నేను ఎలాగ వీరిని విడిచిపెట్టాలి అని చెప్పి ఆయన ఏకైక కుమారుని లోకానికి పంపించి మరి విమోచన క్రయధనముగా ఆయన శిలువ మరణానికి అప్పగించి ఆయన రక్తాన్ని మనకి అర్పించి మరి మరి మనకి రక్షణ భాగ్యాన్ని
తెచ్చాడనమాట. అదే ఈ కృపాసు వార్త. తన ఏకైక కుమారుని ఈ లోకానికి మన కొరకు పంపించి మరలా మానవుల్ని తనతో సమాధాన పరుచుకోవటమే దేవుని కృప సువార్త అన్నమాట. ఇది మేము తుదముట్టించాలనే నా పరుగుని మరి నేను పరిగెడుతూ ఉన్నాను అని చెప్పి, నేను నా ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోవటం లేదు అని చెప్పి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఈ సువార్త చాలా కృపతో నిండింది. ఈ సువార్తను ప్రకటించిన మనము కూడా కృపను పొందుకునే వారంగా ఉంటామన్నమాట. దేవుని కృపను గురించి మనం ఇతరులకు ప్రకటిస్తే మనం కూడా దేవుని కృపను పొందుకుంటాము. కాబట్టి మరి జీవిత కాలం వరకు కూడా ఈ సువార్త ప్రకటిస్తూ ఉండాలి. దేవుని సాక్షులుగా మనం జీవిస్తూ ఉండాలి. ఈ కృపా సువార్తను మనం ప్రకటించి మనము కూడా దేవుని దగ్గర నుంచి కృపను పొందాలి. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఆయన కృప అంతము లేనిది. ఆయన కృప హద్దులు లేనిది, కొలవలేనిది. ఆయన కృప మరి సముద్రము కంటే లోతైనది. అంతేకాదు ఆయన కృప అగాపే ప్రేమ ఆయనది. అంటే మనము మరి కృపను పొందే అర్హత లేకపోయినా కూడా మనకి ఆయన తన ఉచిత కృపను మనకి అనుగ్రహించాడు. తన ఏకైక కుమారుని మన కొరకు పంపించాడు. కాబట్టి ఆయన మరి ఆ కృపా సువార్తను మనం ఇతరులకి చాటించవలసిన బాధ్యత మన మీద ఉందన్నమాట. రెండవది ఈ దేవుని సువార్తలోనే రెండవది, మొదటిది దేవుని కృపా సువార్త, రెండవది దేవుని సమాధానకరమైన సువార్త. దేవుని సమాధానకరమైన సువార్త. అపోస్తల కార్యములు 10:36 చూడమ్మా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. కాబట్టి ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి ఆయన ఏం చేశాడనమాట, సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మనకు తెలుసు కదా. కాబట్టి దేవుడు ఇక్కడ సమాధాన కారకుడై ఉన్నాడు. ఆయన సమాధానకర్త అయిన దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకరమైన దేవుడు అన్నమాట. సమాధానకర్త అయిన దేవుడు అంటే ఆయన మనకి దేవునికి మధ్య సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చి మరి ఆయన దేవునితో మనల్ని సమాధానపరిచాడు, ఐక్యపరిచాడు. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి మన తరఫున ఆయన విజ్ఞాపనలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన మనకి దేవునితో మనల్ని ఎప్పుడు సమాధాన పరుస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఇక్కడ ఈ సమాధాన సువార్తను మనం ఇతరులకి పంచిపెట్టాలి. మానవుడు పాపం చేసి దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు కాబట్టి ఈ మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి ఆయన మనకి సమాధానాన్ని అనుగ్రహించాడు. తర్వాత రెండవ సువార్త. మొదటి సువార్త దేవుని సువార్త. ఈ దేవుని సువార్త మళ్ళా రెండు రకాలు. దేవుని కృపా సువార్త, దేవుని సమాధాన సువార్త. రెండవది యేసుక్రీస్తు సువార్త. యేసుక్రీస్తు సువార్త. మార్కు 1:1-2 చూడమ్మా. మార్కు 1:1-2. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ఇక్కడ యేసుక్రీస్తు సువార్త ఏంటనమాట. ఇక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయం చూసినట్టయితే యేసుక్రీస్తు సువార్త ప్రారంభం ఏంటనమాట. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును అనే వాగ్దానము అక్కడ నెరవేర్చబడింది. మరి బాప్తీసం ఇచ్చి యోహాను మరి జన్మించాడు. బాప్తీసం ఇచ్చి యోహాను ప్రభు మార్గాన్ని సరళం చేయటానికి మరి ఆయన మారు మనసు పొందిడి, ఇదిగో పాప క్షమాపణ నిమిత్తము మరి మీరందరూ మారు మనసు పొందాలి, మరి రక్షకుడు వస్తున్నాడు, నాకంటే నా తర్వాత వచ్చి ఆయన మీకు అగ్నిలో బాప్తీసం ఇస్తాడు, ఆయన చెప్పులు వారు విప్పుట కూడా నేను పాత్రుడను కాను అని చెప్పి యేసుక్రీస్తు యొక్క సువార్తను ముందుగానే మరి ప్రకటించటానికి ఆయన మార్గం, యేసుక్రీస్తునకు మార్గము ఆయన సరళం చేశాడనమాట. మరి అరణ్యములో కేకలు వేయుచున్న ఒక నిశ్శబ్దం అని మనం వింటాం కదా. కాబట్టి మరి ఆ పాప క్షమాపణ కొరకు ఆయన
మరి ముందుగానే దేవుని రాజ్య సువార్తను ప్రకటించటానికి మరి ఆయన ఒక దూతగా బాప్తిసమిచ్చి యోహాను ఒక దూతగా పంపబడ్డాడు. దేవుని మార్గాన్ని, యేసు ప్రభు మార్గాలను సరళం చేయటానికి మరి ఆ ముందుగానే ఆయన జన్మించి ఆయన మరి ముందుగానే ఆయన సువార్తను ప్రకటించాడనమాట. తర్వాత ఈ యేసుక్రీస్తు సువార్త, ఈ క్రీస్తు సువార్త సువార్తను గురించి చూసినట్లయితే ఇంకో 2 కొరింథీ 2:12 చూడమ్మా. 2 కొరింథీ 2:12. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక. చాలమ్మా, చాలు. ఇక్కడ ఏంటంటే ఈ క్రీస్తు సువార్తను ప్రకటించటానికి ఆయన త్రోయకు వచ్చాడంట పౌలు. అప్పుడు మంచి సమయం దొరికింది అని అనుకున్నప్పుడు చాలా సంతోషించాడు పౌలు. కానీ ఆ సహోదరుడైన తీతు అతనికి కనబడినందున కొంత బాధ కలిగిందనమాట. కానీ క్రీస్తు సువార్తను ప్రకటించటానికి త్రోయకు వచ్చినప్పుడు ఆయనకు మంచి సమయం పౌలుకి దొరికింది ఈ క్రీస్తు సువార్తను యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి. అట్లాగే గలతీ 1:7 చూడమ్మా. గలతీ 1:7. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలువపరచు వారు కొందరున్నారు. కాబట్టి ఇక్కడ ఈ క్రీస్తు సువార్తను చెరపాలని చెప్పి చెరపగోరేవారు చాలా మంది ఉన్నారనమాట. ఆ రోజుల్లో మరి క్రీస్తు సువార్తను ప్రకటించటం అంటే చాలా కష్టతరం అన్నమాట. ఎందుకంటే క్రీస్తు సువార్తను ప్రకటించే వాళ్ళని రోమా ప్రభుత్వం వారు పట్టుకునే వాళ్ళు, హింసించే వాళ్ళు, వారు ఎన్నో బాధలు పెట్టేవాళ్ళు అనమాట. కాబట్టి కాబట్టి క్రీస్తు సువార్తను నమ్మని వారు చాలా మంది ఉన్నారన్నమాట. సువార్తను నమ్మటం లేదు, చెప్తుంటే కూడా చాలా మంది నమ్మకుండా మరి చెప్పేవారిని ఆ రోజుల్లో కూడా హింసించారు, ఈ రోజుల్లో కూడా హింసిస్తున్నారు. మరి ఈ సువార్తను చెరపగోరే వాళ్ళు ఆ రోజుల్లో కూడా చాలా మంది ఉన్నారని మనం బైబిల్ గ్రంథంలో చదువుతుంటాం కదా. ఈ గుళ్ళు గోపురాలు మరి గారడి చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా ఆటంకపరిచారు కదా. ఈ దేవతా గుళ్ళు అక్కడ ఆ పూజారులు వాళ్ళందరూ కూడా వీళ్ళ మీద, పౌలు మీద చాలా మరి అబద్ధాలు చెప్పి వీళ్ళేదో క్రీస్తు సువార్తని వేరే దాన్ని ప్రకటిస్తున్నారు అని చెప్పి వాళ్ళందరినీ శిక్షకు గురి చేసినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి చాలా మంది ఆ రోజుల్లో కూడా ఈ యేసుక్రీస్తు సువార్తను నమ్మకుండా చెరపగోరే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఆ రోజుల్లో కూడా, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడం కూడా ఈ లోకంలో మరి అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మనం వీటన్నిటినీ కూడా అధిగమించి సువార్తను ప్రకటించడానికి మనం సిద్ధపడాలి. ఎంతో మంది వస్తారు, ఎంతో మంది ఆటంకపరుస్తారు. మరి పర్సిక్యూషన్ జరుగుతుంది ఈ రోజుల్లో కూడా, ఇంకా ఎక్కువైంది. మనం చూస్తూ ఉన్నాము. మణిపూర్ మరి జనాన్ని ఎట్లా, ఆ ప్రజల్ని ఎలా హింసించారు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కానీ వీటన్నిటిని కూడా మనం అధిగమించి ఈ క్రీస్తు సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27-28 చూడండి అమ్మా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-28. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏకమనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగునటకు సూచనయై ఉన్నది. ఇది దేవుని వల్ల కలుగునదే. కాబట్టి ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే మరి నేను ఒకవేళ వచ్చినా రాకపోయినా మీరు మాత్రం ఆ ఎదిరించే వాళ్ళకి, ఆటంకపరిచే వాళ్ళకి బెదరక అందరూ ఒక్క భావంతో, మీరందరు విశ్వాసులందరూ ఒకే భావంతో ఒకే కట్టుగా ఈ సువార్త విశ్వాస పక్షాన పోరాడాలి. మీరు ఏక మనసు గలవారై ఉండాలి. అప్పుడు మిమ్మల్ని గూర్చి ఇలా ఉన్నారని చెప్పి నేను వినేటట్లు మీరు ప్రవర్తించాలి. ఈ క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించాలి. అట్లు మీరు బెదరకుండా ఉండేనట్లయితే వారికేమో నాశనం
నాశనం ఉంటుంది, మీకేమో రక్షణ తప్పకుండా కలుగుతుంది. మిమ్మల్ని ఆటంకపరిచిన వారికి నాశనం సంభవిస్తుంది చిట్ట చివరకు. ఇది దేవుని వలన కలిగేదే గాని మనుషుల వల్ల కలిగేది కాదు అని చెప్పేసి మరి పౌలు వారికి ధైర్యపరుస్తున్నాడు అన్నమాట. ఈ క్రీస్తు సువార్తను మీరు ప్రకటించాలి అని చెప్పేసి ధైర్యపరుస్తున్నాడు. క్రీస్తు సువార్త అంటే యేసు ప్రభు లోకానికి మానవ రూపంలో వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టడానికి, మనల్ని రక్షించటానికి ఈ లోకంలో మరి దేవుని ద్వారా పంపబడ్డాడు అనే సువార్తే యేసుక్రీస్తు సువార్త. మూడవది రక్షణ సువార్త. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1:13 చూడమ్మా. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేసిన ఆత్మచేత ముద్రింపబడితిరి. మరి ఇక్కడ సత్యవాక్యము, ఈ వాక్యం ఏంటి? సత్యము. ఆయనే దేవుడు. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభు. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని చెప్తున్నాడు. ఆయన గూర్చిన సువార్తే సత్యవాక్యం. ఆయన గూర్చిన వాక్యమే సత్యవాక్యం. అదే సత్య సువార్త, అదే రక్షణ సువార్త. అంటే ఏంటి రక్షణ సువార్త? ఆయన ఈ లోకానికి మన కొరకు వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆయన విమోచన ఖరీదాను చెల్లించి మనం పొందాల్సిన శిక్ష ఆయన మీద వేసుకొని ఆయన మనకి రక్షణ అనుగ్రహించాడు, రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ రక్తము ద్వారానే పాప క్షమాపణ రక్షణ ఉంది గాని భూమి కింద ఇవ్వబడిన మరి ఏ నామంలో కూడా రక్షణ గాని మరి విముక్తి గాని పాప క్షమాపణ గాని లేదు అనేదే రక్షణ సువార్త. కాబట్టి మనం ఆ సువార్తను ప్రకటించడానికి దేవుని యొక్క ఆత్మ చేత ముద్రించబడ్డాము అని చెప్పి మరి పౌలు గారు చెప్తూ ఉన్నారు. తర్వాత 4వ సువార్త నీతి సువార్త. కీర్తనలో 49 చూడమ్మా. కీర్తనలో 49 నీతి సువార్త. అప్పటి నుంచి ఇటు కూడా ఇటు కీర్తనలో 49. నన్ను చదవమంటావమ్మా? నా పెదవులు మూసుకొనక ఏండి ఇది ఆఫ్ అయిపోతుంది తొందరగా. అది పెట్టి అది అదే నల్లది పెట్టు అదే అది ఇటు పెట్టు. సరే సరేనమ్మా. కీర్తనలో 49. నా పెదవులు మూసుకొనక మహా సమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నా పెదవులు మూసుకొనక సమాజంలో నీ నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది అంటున్నాడు దావీదు మహారాజు. కాబట్టి ఆయన సువార్త ఎటువంటి సువార్త? నీతితో కూడిన సువార్త. నీతి ఎవరు? యేసు ప్రభువే నీతి అయి ఉన్నాడు. ఆయనే నీతి. ఆయన తప్ప నీతిమంతుడు ఒక్కడూ లేడు కదా. అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ నీతి సువార్త. నీతిమంతుడు ఎవరు? కేవలం మన ప్రభు అయిన దేవుడు మాత్రమే నీతిమంతుడు. యేసు మాత్రమే నీతిమంతుడు. ఆయనే నీతి అయి ఉన్నాడు. కాబట్టి ఆ నీతి సువార్త, ఆయనను గూర్చిన ఆ సువార్తను మన మహాసమాజం ఎదుట ప్రకటించినట్లయితే అది మనకి నీతిని కలుగజేస్తుంది, నీతిని గూర్చి తెలియజేస్తుంది, నీతిని గూర్చి ప్రకటిస్తుంది, నీతిమంతులుగా ఎలా జీవించాలనేది తెలియజేస్తుంది. కాబట్టి ఈ నీతి సువార్త అనేది మనుషుల్ని నీతివంతులుగా మారుస్తుంది. మరి దుర్మార్గులను నీతివంతులుగా మారుస్తుంది. కాబట్టి ఆ నీతి సువార్తను మనం ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. 5వది సమాధాన సువార్త. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2:16-17 చదువుమా డాలీ. బాబుతో మాట్లాడుతుందండి. నేను ఒక్క నిమిషం.
ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2:16-17. తన సిలువ వలన ఆ, అదేనండి 2:16-17 కదా. అదేనండి తన సిలువ వలన తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఈలాగు చేసెను. కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. కాబట్టి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, ఏ ద్వేషము మరి మనం దేవునికి మరి దూరస్థలం అయిపోయాము. కాబట్టి ఆ ద్వేషాన్ని సంహరించేశాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ద్వేషాన్ని దేని ద్వారా సంహరించాడు? సిలువ ద్వారా సంహరించి మరి దేవునితో మనల్ని సమాధాన పరచాలని చెప్పి మనకు ఆయన సమాధాన కారకుడుగా ఈ లోకానికి వచ్చాడనమాట. తర్వాత ఆయన వచ్చినందుకు దూరస్థులమైన మనకి సమీపస్థులైన వారికి ఈ సువార్తను ప్రకటించాడు. కాబట్టి దూరస్థులైన మనకు, సమీపస్థులైన వారికి, దూరస్థులైన మీకును ఆయన వచ్చి దూరస్థులైన మీకు, సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించాడు. కాబట్టి మనం దూరం అయిపోయిన మనకు ఆయన ఈ లోకానికి వచ్చి రాజ్య మరి ఈ పరలోక సువార్తను, దేవుని సువార్తను మరి మనకి ప్రకటించాడు. ఆయన సువార్త సేవ చేశాడు. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. సువార్తను గురించి ఆయన ప్రకటించాడు ముందుగానే. తర్వాత ఆయన మరి మనల్ని దేవునితో సమాధాన పరచాలని ఆ సమాధాన సువార్తను ముందుగానే మనకు ప్రకటించాడనమాట. తర్వాత ఎఫెసీ 6:14-15. ఎఫెసీ 6:14-15. ఎలాగనగా మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడుడి. కాబట్టి మనము నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి. మనకు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు కదా యేసు ప్రభు వారు. దేవుడు మనకి ఎఫెసీ 6లో ఉంటుంది సర్వాంగ కవచం. కాబట్టి నడుముకు సత్యం అనే దట్టి కట్టుకొని నీతి అనే మైమరు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని మనము నిలవబడి ఈ సువార్తను ప్రకటించవలసిన వారముగా ఉన్నామన్నమాట. కాబట్టి ఈ సమాధాన సువార్తను మనల్ని ఇతరులకు ప్రకటించి దేవునితో అన్యులైన వారిని, దేవునికి దూరస్తులైన వారిని దేవునితో సమాధానపరిచి దేవునికి సమీపంగా రావాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉందన్నమాట. తర్వాత 6వది మహిమగల సువార్త. 2 కొరింథీ 4:4. 2 కొరింథీ 4:4 నేను చదువుతానండి. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తుంది. ఈ క్రీస్తు మహిమై ఉన్నాడు. ఆయన దేవుడు, ఆయన ప్రకాశమానమై ఉన్నాడు, ఆయన దేవుని స్వరూపమై ఉన్నాడు. ఆ క్రీస్తు మహిమను ఈ కనపరిచే సువార్త ప్రకాశము. ఈ సువార్తలో ఏముందండి? ప్రకాశము, వెలుగు. మరి అంధకారములో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించే వెలుగుకరమైన ఈ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండానట్లంటే ఎవరైతే దేవుని నమ్మలేదో, అన్యులకు ఎవరైతే మొండిగా ఉన్నారో, ఎవరైతే క్రీస్తు సువార్తను నమ్మట్లేదో వాళ్ళందరికీ కూడా ఈ ప్రకాశం తెలియదు. ఈ దేవుని మహిమ ప్రకాశము వారికి తెలియదు అన్నమాట. ఆ వెలుగు గురించి వారికి తెలియదు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తుంది కాబట్టి వారు తెలియకుండా ఉన్నారనమాట. 1 తిమోతి 1:8-11. 1 తిమోతి 1:8-11 చూచినట్లయితే, ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును,
మత దూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, తర్వాత పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవరైనాను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడును గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని ఎరుగుదము. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రం అంటే దేవుడు నాకు అప్పగించబడిన మహిమ సువార్త అనే ధర్మశాస్త్రము. ఈ ధర్మ విరోధులకైతే అది చాలా విరోధంగా ఉంటుంది, కానీ దేవుణ్ణి నమ్మిన వారికి అది ఎలా ఉంటుందన్నమాట, మేలైనదిగానే ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు పౌలు గారు. ఏడవది ఏంటంటే రాజ్య సువార్త. ఏడవది రాజ్య సువార్త. మత్తయి సువార్త 9:35. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. కాబట్టి ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడుతుంది. అటు తర్వాతనే అంతం వస్తుంది అని చెప్పి మరి ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారు తన సేవలో 3.5 సంవత్సరాలు సేవ చేసేటప్పుడు ఎక్కువగా పరలోక రాజ్యాన్ని గురించి ఆయన బోధించాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం గాని, మరి మత్తయి సువార్త మరి అంతా కూడా దాదాపుగా మరి రాజ్య సువార్తను గురించే ప్రకటించబడింది. ఎన్నో ఉపమానాలు ఆయన మరి పరలోక రాజ్యము మరి వర్తకుని పోలి ఉన్నదని, మంచి ముత్యాన్ని పోలి ఉన్నదని, పులిసిన పిండిని పోలి, ఇలాగా పరలోక రాజ్యం గురించి ఆయన అనేక మర్మాలు ఆయన మనకి తెలియచేశాడు. అదే రాజ్య సువార్త, పరలోక రాజ్య సువార్త. మనకొక రాజ్యం ఉంది, ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆయన సిలువలో మరి దొంగ అంటాడు, యేసు నీ వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అంటాడు. కాబట్టి ఆయనకు ఒక రాజ్యం ఉందని దొంగ గ్రహించాడు. కాబట్టి దేవునికి ఒక రాజ్యం ఉంది. ఆయన అంటాడు పోయి పిలాతుతో, నువ్వు రాజువా అన్నప్పుడు అవును అంటాడు. ఏది నీ రాజ్యం? నువ్వు రాజువు కాదు కదంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటాడు. కాబట్టి ఆయనకు ఒక రాజ్యం ఉంది, అదే పరలోక రాజ్యం. ఆ రాజ్యంలోనికి మనందరినీ తీసుకెళ్ళటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరలా తిరిగి వస్తాడు, మనందరినీ కూడా ఆయనతో పాటు ఉండటానికి తీసుకొని వెళ్తాడు. ఈ రాజ్యం గురించే ఈ రాజ్య సువార్తను ఆయన ఈ లోకంలో ప్రకటించాడు. కాబట్టి మనం కూడా ఈ రాజ్య సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉందన్నమాట. మరి ఆయన యేసు ప్రభు వారు రాజ్య సువార్తను తెలుపుచు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో సంచారం చేసినట్లుగా మనం కూడా అందరికీ రాజ్య సువార్తను, పరలోక రాజ్యం ఉంది, నిత్య రాజ్యం ఉంది, నిత్య నరకం ఉంది. మరి మా దేవుని నమ్ముకొని ఆయన రక్తములో పాపాలు కడుక్కున్నట్లయితే మనము నిత్య రాజ్యానికి వారసులం అవుతాము. ఆయన రాజ్యంలో మనం దేవదూతల్లాగా ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ మరి ఎంతో మరి మనం ఆనందంగా ఉంటాము అని చెప్పి ఈ రాజ్య సువార్తను గురించి అన్యులకు చెప్పాలి. అన్యులకు అసలు ఈ సంగతే తెలియదు అనమాట. కాబట్టి మన బాధ్యత అనమాట రాజ్య సువార్తను చెప్పాలి. 9వది భిన్నమైన సువార్త, లాస్ట్ది భిన్నమైన సువార్త. గలతీ 1:6-7. గలతీ 1:6-7. క్రీస్తు కృపను బట్టి మిమ్ముని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. చాలా మంది ఈ రోజుల్లో కూడా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు బయలుదేరుతున్నాడు. క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడంటే నమ్మొద్దని దేవుడు చెప్పాడు. కాబట్టి అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. మరి యెహోవా సాక్షులని ఎవరెవరో అన్ని రకరకాల వాళ్ళు వస్తున్నారు. మరి యేసుక్రీస్తుగా దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అని, మన తర్వాత నేనే క్రీస్తుని కొంతమంది వచ్చి నేనే దేవుడిని ఈ లోకానికి వచ్చానని చెప్పటం మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు, భిన్న బోధలు చేసే వాళ్ళు వస్తారు. కాబట్టి మనకి మాత్రం ఈ బైబిల్ ఒకటే మనకి సాక్ష్యం. ఈ బైబిల్ ఒకటే మనకి ప్రమాణికం.
కాబట్టి ఆ బైబిల్నే మనం పాటించాలి, ఆ సువార్తనే మనం అనుసరించాలి, ఆ సువార్తని ఇతరులకు ప్రకటించాలి గాని క్రీస్తుకు విరోధముగా ఏ సువార్తను కూడా ప్రకటించకూడదు. అది మరి అది ఏ సువార్త అండి? భిన్న సువార్త, భిన్నమైన సువార్త. సర్వ సృష్టికి ప్రకటించాలి. మనం ఎలా ప్రకటించాలి సువార్తను? మరి ఇన్ని సువార్తలు, ఇన్ని రకాల సువార్తలు మనం ప్రకటించాలని నేర్చుకున్నాం. మరి సువార్తను ఎలా ప్రకటించాలి? సర్వ సృష్టికి ప్రకటించాలి. మొట్టమొదటిది సర్వ సృష్టికి ప్రకటించాలి. మార్కు సువార్త 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. యేసు ప్రభు వారు ఈ మాట శిష్యులతో చెప్పాడు, మనతో కూడా చెప్తున్నాడు. సర్వ సృష్టికి వెళ్ళి మనం సువార్తను ప్రకటించాలి. రెండవదిగా పూర్ణంగా ప్రకటించాలి, సగం సగం ప్రకటించడం కాదు. రోమా 15, 18, 19, 20 చూసినట్లయితే ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు, రోమా 15, 18, 19, 20 అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతముల వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడినదో లేదో వారు చూతురనియో వినిన వారు గ్రహింతురనియో వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలని మిక్కిలి ఆశగలవాడనయ్యుండి అలాగున ప్రకటించి తిని అని పౌలు చెప్తున్నాడు. ఆయన పూర్ణంగా దేవుని సువార్తను ప్రకటించాడంట, సగం సగంగా కాదు. ఎలాగ పూర్ణంగా ప్రకటించాడు? అన్యజనులు కూడా విధేయులగిన అగునట్లు, అన్యజనులు కూడా మారు మనసు పొందినట్లు వారిని అంత బాగా వారికి సువార్త పూర్ణంగా ప్రకటించాడు. వాక్యంతో ప్రకటించాడు, గురుతుల బలంతో ప్రకటించాడు, మహత్కార్యములతో ప్రకటించాడు, పరిశుద్ధాత్మ బలముతో ప్రకటించాడు, క్రీస్తు చేసిన కార్యాలు వివరిస్తూ ప్రకటించాడు అనమాట. ఆయన కూడా చేస్తూ ప్రకటించాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ సహాయం పొందుకొని పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం కూడా సువార్తను ప్రకటించాలి. ఆయన పరిశుద్ధాత్మ వరాలు, ఆత్మ ఫలాలు మనం ఫలించి ఆ సువార్తను ఇతరులకు ప్రకటించి నిత్య జీవానికి వారసులగినట్లు మనం కూడా చెయ్యాలి. సువార్తను పూర్ణంగా ప్రకటించాలి, కొంత కొంత కాదు, అర్థం అవ్వనట్లు కాదు గాని మరి కంప్లీట్ గా ఆయన పరిపూర్ణుడి కనుక మన ప్రభు ఆ సువార్తను పరిపూర్ణంగా ప్రకటించాలి. మూడవది భారంతో ప్రకటించాలి. 1 కొరింథీ 9:16 భారంతో ప్రకటించాలి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. కాబట్టి సువార్త భారము మన మీద కూడా ఉంది. సువార్త ప్రకటించకపోతే మనకి శ్రమ అని చెప్తున్నాడు పౌలు. కాబట్టి మనం కూడా సువార్తను ప్రకటించాలి. అదే విధంగా ప్రకటించే వారికి మనం సహాయం చేయాలి. మనం ప్రకటించలేకపోయినా ప్రకటించే వారిని పంపించాలి, ప్రకటించే వారికి సహాయం చేయాలి. నాలుగవదిగా ధైర్యముతో ప్రకటించాలి. ధైర్యముతో ప్రకటించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:19 మరియు నేను ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:19 మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు అంటున్నాడు. కాబట్టి ఇది ఏ సువార్త నిమిత్తం అయితే నేను మరి సంఖ్యలతో బంధించబడి ఉన్నానో, ఎన్ని కొరడా దెబ్బలు తిన్నానో, ఎన్ని శ్రమలు అనుభవించానో వాటన్నిటిని ధైర్యముగా తెలియజేయటానికి నేను నా నోరు తెరుస్తున్నాను అంటున్నాడు పౌలు. కాబట్టి ఎన్ని శ్రమలైనా కూడా మనము సువార్తను ప్రకటించాలి, ధైర్యముగా ప్రకటించాలి. ఎంతమంది అడ్డ వచ్చినా మరి మా విశ్వాసములో కోల్పోకుండా ధైర్యంగా మనం క్రైస్తవులు అని చెప్పగలగాలి. ధైర్యంగా మనం మరి ఇతరులకు సువార్తను ప్రకటించాలి. భయపడకూడదు. వీళ్ళేమనుకుంటారో, మన యేసు ప్రభుని గురించి చెప్తే వీళ్ళేమంటారని భయపడకూడదు. ధైర్యంగా ప్రకటించాలి. దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడకే
వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండడి. కాబట్టి ధైర్యంగా ప్రకటించేటట్లు మీరు ప్రార్థన చేయండి అని పౌలు శిష్యులకు చెప్తున్నాడు. మరి ఆ సంఘాలన్నిటికీ చెప్తున్నాడు, సంఘంలోని విశ్వాసులకి చెప్తున్నాడు. నేను భయపడకుండా మరి సంఖ్యలకు గాని ప్రాణానికి కానీ భయపడకుండా నేను సువార్త ప్రకటించేటట్లు నా కొరకు విజ్ఞాపన చేయండి అని వేడుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా సువార్త సేవకుల కొరకు విజ్ఞాపన చేయాలి. మనం చాలా విజ్ఞాపన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. నశించిపోతున్న ఆత్మల కొరకు, సువార్త సేవకుల కొరకు, మిషనరీ సంస్థల కొరకు, అందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఎంతో ఉందన్నమాట. తర్వాత సాక్షార్థంగా ప్రకటించాలి. లాస్ట్గా 5వది సాక్షార్థంగా ప్రకటించాలి. మత్తయి సువార్త 24:14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నా రాజ్య సువార్త, నా సువార్త, యేసుక్రీస్తు సువార్త, మరి ఈ నీతి సువార్త, కృపా సువార్త, దేవుని సువార్త మరి ఆ లోకమందంతటా నా సాక్షార్థమై ప్రకటించబడుతుంది. తర్వాతే అంతం వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు నా వాక్యం వినాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు మరి వినకుండా మరి మాత్రం అంతము రాదు అని చెప్తున్నాడు. కాబట్టి మరి రాకడ సమీపిస్తూ ఉంది కనుక మన సువార్తను ప్రకటించే వారి కొరకు ప్రార్థించాలి. మరి సువార్త త్వరగా వెలుగుగా ప్రకటించబడాలి అని చెప్పి మనం ప్రార్థించాలి, కోరుకోవాలన్నమాట. మరి మనం కూడా ఈ సువార్త కొరకు సాక్షులుగా నిలవబడాలి. మనం కూడా క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి. ఆయన సాక్ష్యాలు, మన సాక్ష్యం ద్వారా ఇతరులు కూడా క్రీస్తులోనికి నడిపింపబడేటట్లు మనం సాక్ష్యంగా ఉండాలన్నమాట. మరి యేసు ప్రభు శిష్యులతో మీరు సర్వలోకముకి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి ఆజ్ఞాపించాడు. ఆ విధంగా వారు సువార్తను ప్రకటించారు గనుక లోకమందంతటా సువార్త ప్రకటించబడింది. ఆ శిష్యులు ఆ రోజు తోమ మరి 12 మంది శిష్యులు హతసాక్షులయ్యి మరి సువార్తను సర్వ సృష్టికి ప్రకటించబట్టే ప్రపంచం అంతటా కూడా ఈ రోజు ఈ క్రీస్తు సువార్త ప్రకటించబడుతుంది. ఈ సువార్తను ప్రకటించే బాధ్యత మనందరి మీద ఉంది. తెలియని వారికి ఎంతో మంది మన చుట్టూ ఉన్నారు. కాబట్టి వారు నశించిపోవటం దేవుని చిత్తం కాదు. అందరూ అంతటా మారు మనసు పొంది రక్షింపబడి నిత్య రాజ్యాన్ని పొందుకోవాలన్నదే దేవుని సంకల్పం. కాబట్టి మరి భూమి ఆకాశాలు గతించే వరకు కూడా ఈ సువార్త ప్రకటించబడుతూనే ఉండాలి. తర్వాత మరి ఇది మన బాధ్యత అన్నమాట. కాబట్టి ఇటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి కాపాడును గాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.